బ్రెజిల్ దేశంలో గత కొన్ని గంటలుగా వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దోసుల్లో భారీ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 39కి చేరుకోగా మరో 60 మంది గల్లంతయ్యారు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద ఎత్తున నష్టం సంభవించింది. భారీ వర్షాల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోలు లులా డా సిల్వా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మరణించిన వారి కుటుంబాలకు తన సంఘీభావాన్ని తెలియజేశారు. దీంతో పాటు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటీవలి సౌదీ అరేబియా భారీ వర్షాల కారణంగా వరదలతో అల్లాడిపోయింది. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలను వర్షం ఎక్కువగా ప్రభావితం చేసింది. అంతేకాదు వరదల కారణంగా అప్పుడు పాఠశాలలకు సెలవులు కూడా ఇచ్చారు. మదీనాలోని మసీద్ అల్ నబవీలో భారీ వర్షం కురుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇప్పుడు అదే పరిస్థితి బ్రెజిల్ దేశంలో కొనసాగుతోంది. గత కొన్ని గంటలుగా కురుస్తున్న వర్షానికి అక్కడి జనజీవనం నానా తంటాలు పడుతున్నారు. వరద నీరు భారీగా ఇళ్లలోకి రావడంతో అనేక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు ఈ వరదలు మరింత పెరిగితే ఆనకట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని కూడా అక్కడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అకస్మాత్తుగా సంభవిస్తున్న ఈ వర్షాలు వాతావరణ మార్పుల కారణంగా కురుస్తున్నట్లు తెలుస్తోంది.